ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, హెచ్ఏఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో, అదానీ పవర్, బీపీసీఎల్, ఐఆర్ఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ కాలర్స్ రెడీగా ఉన్నారు సార్. సాంబశివరావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో హలో గుడ్ మార్నింగ్. సాంబశివరావు గారు మాట్లాడండి. సార్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు ఇన్ఫోబిన్ టెక్నాలజీస్ 200 షేర్స్ ఉన్నాయండి. బోనస్ ఇచ్చారు కదా, నా పోర్ట్ఫోలియోలో ఎఫెక్ట్ కాలేదు. దానికి రీజన్ నాకు చెప్తారేమో. అంటే అలాంటి కారణాలు యాక్చువల్ గా మనకి ఈ ప్రోగ్రామ్ లో చెప్పండి. ఈ ప్రోగ్రామ్ లో యూజువల్ గా స్టాక్ గురించి మనకు పెరుగుతుందో తగ్గుతుందో చెప్పడం. బోనస్ రావడం అనేది అనౌన్స్ చేసిన తర్వాత రికార్డ్ డేట్ అని అనౌన్స్ చేస్తారు. ఆ రికార్డ్ డేట్ అయిపోయిన తర్వాత ఆ రికార్డ్ డేట్ నాటికి ఎవరెవరైతే వాళ్ళ లెక్క ప్రకారం షేర్ హోల్డర్స్ గా ఉన్నారో వాళ్ళు తీసుకుని ఆ తర్వాత డిపాజిటరీకి ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి పాత షేర్లని తీసివేసి కొత్త సిరీస్ నెంబర్ కింద డిక్లేర్ చేసి మన కొత్త సిరీస్ తో మళ్ళీ అనౌన్స్ చేస్తారు. అది జస్ట్ ప్రొసీజరల్ ల్యాబ్స్ తప్పితే ఇబ్బంది ఉండడానికి అవకాశం లేదు. మీకు రాలేదు అనుకునే కన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వచ్చి కనీసం 1-2 రోజులు అయినాయి అనుకుంటే మీరు కంగారు పడాలి. అదర్వైజ్ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. అప్పటికి ఒకవేళ కనుక రాకపోతే మీరు సెబీకి స్కోర్స్ అని ఉంటుంది, SCORES అని, దానికి కనుక ఒక కంప్లైంట్ పెట్టారనుకోండి, ఏమని నాకు ఇట్లా బోనస్ రాలేదు, అలా అక్కడ దాకా జరగదు నేను చెప్పగలను. డిపాజిటరీస్ వచ్చిన తర్వాత అటువంటి మోసాలకు కానీ పొరపాట్లకు కానీ ఆస్కారం ఉండదు. మీరు చూడవలసిందల్లా మీతో పాటు ఎవరన్నా కొనుక్కున్న వాళ్ళకి ఆల్రెడీ అలాట్ అని తెలిస్తే అప్పుడు మీరు వెంటనే హైరాణ పడండి. అదర్వైజ్ జస్ట్ డోంట్ వరీ, రిలాక్స్. రైట్ సార్. సార్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇరాన్ తో భయపడాలా, లేక ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అంతం చేశారు కాబట్టి త్వరలో శాంతి ప్రయత్నాలు పుంజుకుంటాయని ఆశపడాలంటారా? ఆశపడటం ఆల్రెడీ మొదలైపోయింది. ఏమని ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ కోసం ఎవరైతే చేయమని చెప్పారో ఒక ఆయన అపాయింట్ చేస్తే ఆల్రెడీ అంతకుముందు ఇరాన్ కి అంతకుముందు పాత రోజుల్లో రాజుగా ఉన్నటువంటి ఆయన కొడుకేమో అందరూ సంయమనంతో ఉండండి అంటున్నాడు. ఆయన వంతు ఆయన ప్రయత్నం చేయడానికి ఆయనే లీడర్ అవుదామని ట్రాన్సాక్షన్ కోసం హెల్ప్ చేస్తాను అంటున్నాడు. ఇరాన్ లాంటి కంట్రీలో అగ్రనాయకత్వాన్ని చంపాలి అంటే ఒకళ్ళో ఇద్దరినో లేదా ఒక 50 మందిని చంపాలి అంటే అమెరికా దగ్గర అపారమైన ఆయుధ సంపత్తి ఉంది కాబట్టి తేలిక కావచ్చు. కానీ ప్రజల మనసు గెలుచుకోవాలన్నా అక్కడున్న ఆస్తులందరినీ కూడా ట్రంప్ గారి మనసులో ఉన్నట్టుగా కొల్లగొట్టాలన్నా డైరెక్ట్ గా కాదు. ఒకప్పుడు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలని కొల్లగొట్టారు. ప్రస్తుతం ట్రంప్ చేస్తున్నది ఏంటంటే ఆయిల్ ఆధిపత్యం మూలంగా వచ్చినటువంటి డాలర్ కి తిరుగులేని శక్తి తగ్గిపోతుందని ఆయిల్ కంట్రీస్ మీద పడుతున్నారు. వెనజువలా, ఇప్పుడు ఇరాన్. ఆయన చెప్పిన కారణం ఏదైనా అన్ని కూడా నిజంగా సహాయకమైన కారణాలు కాదు. న్యూక్లియర్ వెపన్స్ చేస్తాం మొన్న చెప్పి మొత్తం ఆబ్లిటరేట్ చేసాము, న్యూక్లియర్ కెపాసిటీ లేదు అనేమో మొన్న అంటాడు. మళ్ళీ తర్వాత కొట్టడానికే వాళ్ళ రోజున కాదు, మా అందరినీ కూడా అటాక్ చేసే అవకాశం ఉందంటారు. సో ఇవి మన యొక్క దేశానికి కొద్ది గొప్ప లాభం చేస్తాయి కాబట్టి ఆర్థికంగా సమర్థించడం అనేది కేవలం మనం మోసం చేసుకోవడం. ఇవాళ ఇరాన్ వంతు, రేపు ఇండియా వంతు కూడా కావచ్చు. కాబట్టి ఇటువంటిది నిర్ద్వందంగా అన్ని దేశాలు కూడా ఖచ్చితంగా తిరస్కరించాలి, ఖండించాలి. దురదృష్టం ఏంటంటే ఆ బలం ఉన్నవాడిగా రాజ్యం అయిపోయింది కాబట్టి అమెరికాకి ఎదురుగా మాట్లాడటానికి చాలా మంది భయపడుతున్నారు. అందువల్ల నా లెక్క ప్రకారం ఇరాన్కి ముందున్నటువంటి మార్గం ఇంకేమీ లేదు. శరణు జోచటం ఒకటే మార్గం. అందువల్ల గ్యారంటీగా కూడా శరణు జోచుతారు. ఇవాళ కాకపోతే రేపు మాక్సిమం బెంకం సడలిన తర్వాత తప్పదు. సో కాబట్టి శాంతి ప్రయత్నాలు ప్రారంభం అవటం ఖాయం. ఆ శాంతి ప్రయత్నాల తర్వాత వచ్చేటువంటి సామరస్యమైనటువంటి పరిష్కారం ఏదైనా ఉంటే అది ప్రపంచానికి కొద్దిగా ఉపయోగపడుతుందా, అమెరికాకు మాత్రమే ఉపయోగపడుతుందనే దానిపైన స్టాక్ మార్కెట్లు కానీ ఆర్థిక అవకాశాలు కానీ నిలబడి ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఇది బాగా అందివచ్చిన అవకాశం కాబట్టి కొనుక్కోవాలంటే దూకన అవసరం లేదు, కానీ భయపడి బయటికి పడుగెత్తవలసిన అవసరం కూడా ఇంకా లేదు. ఈ కాన్ఫ్లిక్ట్ మొత్తానికి విస్తరించే అవకాశం అంతగా ఈ ప్రస్తుతానికి అయితే కనపడటం లేదు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ గారు నమస్కారం అండి. ఒక 2 స్టాక్స్ సార్ చెప్పండి. ఫెమ్ ఇండస్ట్రీస్, ఎఫ్ ఫర్ ఫారెన్, ఐ ఫర్ ఇండియా, ఈ ఫర్ ఈస్ట్. ఫెమ్ ఇండస్ట్రీస్ ఏ రేట్ లో కొనుక్కోవచ్చు?
ఇంకోటి పరాగ్ మిల్క్ అనేది 210 లో ఉన్నాయి. రిజల్ట్ అంతా బాగలేదు కావచ్చు, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా? పరాగ్ చూద్దాం. పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది యాక్చువల్ గా డైరీ ప్రొడక్ట్స్ లో ఉన్నది. ప్రస్తుతం వచ్చినటువంటి అమెరికాతో ఇంకా అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి డైరీ ప్రొడక్ట్స్ ఏమి ఇండియాకి రావు. అందులో కూడా ఫార్మర్స్ ప్రొడక్ట్ చేసామని చెప్పారు కాబట్టి అది కంగారు పడక్కర్లా. యాజ్ ఇట్ ఈస్ గా పరాగ్ ప్రొడక్ట్స్ అనేది వన్ ఆఫ్ ద వెరీ వెల్ నోన్ ప్లేసెస్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాం చూడండి. అది కనుక మనం ఇవాళ రోజు చూస్తున్నట్లయితే ఇవాళ రోజు ఇంకా ప్రైస్ రాలేదు నాకు, ఎందుకంటే ఇప్పుడే మార్కెట్ ఓపెన్ ఎక్కువసేపు కాలేదు కాబట్టి. మొన్నటి వరకు చూస్తే కూడా 35% గ్యాప్ ఉంది. కంపెనీ పరంగా నెగిటివ్ గా ఏదైనా ఉందంటే ఏమీ లేవు. 135 crores ప్రాఫిట్ కేవలం 129 వచ్చింది తప్పితే అదర్వైజ్ నథింగ్ టు బి వరీడ్. మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి, 3.4% ఉంది. సేల్స్ కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నాయి. ఎస్టాబ్లిష్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ లో ఉన్న కంపెనీ కాబట్టి దీని గురించి భయపడాల్సింది లేదు. 275 rupees ఇస్ ద ఫేర్ ప్రైస్. సో ద ఆన్సర్ ఈజ్ ఆల్రెడీ మీకు చెప్పేసినట్లే, బ్రహ్మాండంగా ఉంది, కొనుక్కోవాలి, ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని గురించి ఆలోచన భయపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రవికుమార్ గారు కదిరి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అదాని ఎనర్జీ 1105 వెళ్ళాం సార్. అది ఎట్లా సార్? ఇప్పుడు అదాని ఎనర్జీ అనేది అసలు మీరు కొనడం అనేది పొరపాటు. అంటే మీరు ఏమనుకోకండి, మాకు చెప్పి తెలిసిందల్లా నెంబర్ల ప్రకారం అది అభిప్రాయం చెప్పడమే తప్పితే మిమ్మల్ని ఆనంద పెట్టడానికి ప్రయత్నం చేస్తే మేము మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళం అవుతాం కానీ మీకు హెల్ప్ చేసిన వాళ్ళం అవ్వం. కాబట్టి మా అభిప్రాయం ప్రకారం నెంబర్ల ప్రకారం చూస్తే ఈ కంపెనీ అంటుకోవడానికి కూడా పనికిరాదు. ఇప్పుడే స్క్రీన్ మీద డేటా పెట్టాను చూడండి. ఒకసారి మీరు చూసినట్లయితే ఈ కంపెనీకి 2650 కోట్లు ఉంది 2025 జూన్ లోనే ప్రాఫిట్. ఆ తర్వాత డిసెంబర్ కి వచ్చేటప్పటికి అది 2343 కోట్లు వచ్చింది. అంటే సేల్స్ పెరిగినాయి అంటే 25,000 కోట్ల నుంచి 26,000 కోట్ల సేల్స్ పెరిగినా ప్రాఫిట్ పెరగకపోగా తగ్గుతుంది అంటే ఈ కంపెనీ ఏమి నష్టాల్లో ఉన్నది, ఆరిపోబోతుంది అని చెప్పడంలో నేను. ఏ కంపెనీ అయినా రీటైల్ ఇన్వెస్టర్స్ అయినా మీరైనా నేనైనా కొనుక్కోవాలి అంటే పెరిగే కోణంలో కనుక ఉన్నట్టు అంటే పెరుగుతూ వస్తున్న కంపెనీ లాభాల మార్జిన్లు పెంచుకుంటున్నా కనీసం మెయింటైన్ చేస్తున్నా గ్రోత్ అని కనుక ఇక్కడ మనం రాశాము అంటే అప్పుడు ఆ కంపెనీని ఆలోచించవచ్చు కొందామా అని. అంతే తప్ప రేటు పెరిగిందనో తగ్గిందనో ఎవరో చెప్పారనో 10 మంది అనలిస్టులు చెప్పారనో అంటే మొత్తం 15 మంది అనలిస్టులు మీరు చూస్తుంటే 10 మంది చెప్పారు కాబట్టి కొంటాం, ఇలాంటి ఆలోచనలు చేసి మాత్రం కొనకూడదు. నా లెక్క ప్రకారం అది కొనుక్కోవడం అనవసరం. ఇప్పుడు కూడా 980 రూపీస్ ఉన్న ప్రైస్ కూడా అంటే మన ఫ్రైడే రేట్ అనమాట, అది కూడా నా లెక్క ప్రకారం మంచి ప్రైస్ అయ్యి ఆ రేటు దగ్గరలోకి వచ్చిన అమ్మేసి ఆ డబ్బులు ఇంకా చాలా కంపెనీలు మంచి కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాటిలో పెట్టుకోవడం మంచిది కానీ డోంట్ స్టే ఇన్వెస్టెడ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రఘురామ్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, మీకు రాజేంద్ర గారికి. నాకు త్రీ స్టాక్స్ డౌట్ ఉన్నాయండి. ఒకటి జియో ఫైనాన్స్, నేను యాక్చువల్ గా 310 లో ఎంటర్ అయ్యాను 600 క్వాంటిటీతో. అలానే జొమాటో 290 లో ఎంటర్ అయ్యాను. ఇవేమన్నా ఫ్యూచర్ లో నెక్స్ట్ 3-4 months లో ఏమన్నా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ వరకు ఏమన్నా పెరిగే స్కోప్ కనిపిస్తుందా, లేక ఇక నుంచి ఏమన్నా ఎగ్జిట్ అయ్యమంటారా? అలాగే ఆర్వీఎన్ఎల్ కూడా, ఆర్వీఎన్ఎల్ చూస్తే లాస్ట్ 1.5 year నుంచి అసలు పర్ఫార్మెన్స్ లేదు. సో దాని గురించి కొంచెం. జియో ఫైనాన్షియల్ అన్నారండి. జియో ఫైనాన్షియల్ పర్లేదు, రాజేంద్ర గారు అన్నారు పర్లేదు. జియో ఫైనాన్షియల్ లో ఇప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ కంపెనీ కొనాలి అంటే కూడా ఏ కంపెనీ అయినా గ్రోత్ లో ఉండాలి. ఈ కంపెనీ గ్రోత్ లో లేదు. కంపెనీ వచ్చినప్పుడు మేమందరం కూడా చాలా అప్బీట్ గా ఉన్నాం ఈ కంపెనీ గురించి. బోలెడంత మంది డేటా, దాదాపు 40 కోట్ల మంది డేటా వాళ్ళ దగ్గర ఉంది. ఎవరెవరు బిల్లులు సరిగ్గా పే చేస్తున్నారో తెలుసు కాబట్టి లోన్లు ఇవ్వాలి అంటే ఎవరు లోన్ రీపేమెంట్ ఇవ్వగలరో చూసి చేసుకోగలరు. రిలయన్స్ కావాలంటే ఎన్ని వేల లక్షల కోట్లైనా వచ్చేస్తాయని ఉద్దేశంతో అందరూ రికమెండ్ చేసిన మాట కరెక్టే. కానీ ఆ దురదృష్టవశాత్తు ఆ కంపెనీ మనం పెట్టిన అంచనా అన్నిట్లో ఫెయిల్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ రోజున అందులో కొనుక్కోవాలంటే నా లెక్క ప్రకారం నో గ్రోత్ ఉన్నప్పుడు కొనకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అంటుకోవటం అనవసరం. కాబట్టి మీరు కొనుక్కున్నా ఉంచుకున్నా ఎంతలో కొన్నా కూడా ఉండాల్సిన మాట మాత్రం లేదు. ఇకపోతే జొమాటో అన్నారు, అది ఒక నిమిషం అండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ గణేష్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు గణేష్ అండి, వైజాగ్ నుంచి. చెప్పండి సార్. నా దగ్గర ఎటర్నల్ అండ్ జియో ఫైనాన్స్ 20% లాస్ లో ఉన్నానండి. అవి ఏమైనా యావరేజ్ చేయాలి లేకపోతే అవి తీసేసి ఎల్ఐసి ఏమైనా కొనుక్కోమంటారా? మీరు అని మీరే చెప్పంటారు, తీసేయమంటారు అన్నారు కరెక్ట్. తీసేసి ఇంకోటి కొనుక్కోవాలని అడుగుతున్నారు. అంటే ఒక ఇన్వెస్టర్ల యొక్క అంటే ఒక రకంగా మోసలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా అప్రోచ్ ఏది కొందాం అనుకుంటే ఏంటంటే ఇది లేకపోతే అందులోకి ఈ క్యూలో టికెట్లు దొరకకపోతే ఇంకో క్యూలోకి వెళ్తాం అన్నట్టుగా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నట్టుగా దొరకకూడదు. మీరు చేయవలసింది ఎటర్నల్ లో ఉన్నాను అన్నారు, ఆ కంపెనీలో ఉండకూడదు. కాబట్టి అది అమ్మటం 80% కరెక్ట్. ఇవాళ ఇంకా పెరగడానికి అవకాశం లేదంటే ఉంది ఇంకో 22%. కానీ
పనికిమాలిన కంపెనీ లాభాలు లేకుండా నష్టాల్లోనో లేదా గ్రోత్ లేకుండా ఉన్న కంపెనీ కొనకూడదు. ఆల్రెడీ మీ స్క్రీన్ మీద డేటా పెట్టాను చూడండి. అందువల్ల అది కొనడం అనేది అనవసరం. పోతే ఇంకోటి కూడా చెప్పారంటే ఎటర్నల్ జియో చెప్పారు. జియో గురించి ఆల్రెడీ చెప్పాను, జియో కూడా కొనకూడదు. లేకపోతే ఎల్ఐసి కొనొచ్చా అన్నారు. అంటే మీరు కొన్న కంపెనీలకి ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీ, మీరు అడుగుతున్న కంపెనీకి చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీ, ఎల్ఐసి లాంటి కంపెనీ కొనాలి అంటే ఆ కంపెనీలో లాంగ్ రన్ దాంతో పాటు కాపురం చేసే అవకాశం, ఆలోచన ఉండాలి. ఆ కంపెనీ లాంగ్ రన్ లో బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. ఈ మధ్యలో చిన్న చిన్న న్యూస్ ఏదో 10,000 కోట్ల కంపెనీలో లాస్ వచ్చిందనగానే లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఆ కంపెనీ గురించి ఎవ్వరూ కంగారు పడక్కర్లా. లాంగ్ రన్ లో ఉంచుకుంటాను, స్థిరంగా లాభాలు సంపాదించాలి, రోజు మనశ్శాంతి కరువు కాకూడదు, ఇలా మీకు ఇప్పుడు వచ్చినట్టుగా అనుకుంటే మాత్రం ఎల్ఐసి ఈజ్ ఎ గుడ్ చాయిస్. కానీ ఎల్ఐసినే కొనాలా అంటే ఎల్ఐసిలో ఉన్నదానికన్నా కూడా ఇంకా చాలా కంపెనీలు బ్రహ్మాండమైన పనితీరు చూపిస్తూ మంచిగా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. అది కూడా మన ప్రోగ్రామ్ లోనే చర్చిస్తాం. కాబట్టి అటువంటి కంపెనీలు కొనుక్కోవటం మంచిది. కానీ ముందే కంపెనీ నిర్ణయించుకుని ముందే డెసిషన్ కూడా నిర్ణయించుకోవడం. డెసిషన్ కి బేసిస్ డేటా అవ్వాలి. అలా అయిపోయిన తర్వాత అమ్ముకుంటే వచ్చిన డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ డెసిషన్ కూడా డేటా ఉండాలి. అంతేగాని మనం చెప్పిన మాట, విన్న మాట, మనసులో ఉన్న మాట అనుకుంటే 6,000 కోట్లలో మీ మనసుకి, మీ చెవుల్లోకి వచ్చే మాట 2, 3, 5 కంపెనీలు వస్తాయి, మిగతా కంపెనీలన్నీ మిస్ అయిపోతాయి. సో కీప్ యువర్ మైండ్ ఓపెన్. ఏది మంచిదో అది కొనుక్కుందాం అనుకోండి, కానీ నాకు తెలిసిన కంపెనీ కొందామని మాత్రం అనుకోకుండా ఉంటే మీకే మంచిది. ఈ యుద్ధ సమయంలో ఇన్వెస్టర్లు భయపడి మార్కెట్ కు దూరంగా ఉండాలా, లేకపోతే అంటే అవకాశాల కోసం ఎదురు చూస్తూ మంచి కంపెనీలు తక్కువ రేట్లు దొరికితే పట్టుకునే ప్రయత్నం చేయాలంటారా? ఖచ్చితంగా కూడా పట్టుకునే ప్రయత్నం చేయాలి. మీ యొక్క జేఎస్ ఎలా ఉండాలి, మీ యొక్క జేఎం ఎలా ఉండాలంటే లాంగ్ రన్ లో మార్కెట్ లో ఉంటాను, మార్కెట్ నుంచి నేను డబ్బులు సంపాదిస్తాను అని మీకు మీరు నమ్మకంగా చెప్పుకునేటువంటి కెపాసిటీ రావాలి. అలా రావాలి అంటే మిమ్మల్ని నడిపించేది, మిమ్మల్ని ప్రేరేపించేది మార్కెట్ లో ఉన్న ప్రైస్ లో ఉన్న హెచ్చుతగ్గులు కాదు, మార్కెట్ లో ఉన్నటువంటి కంపెనీల యొక్క పనితీరు మీద వచ్చేటువంటి లాభాలు. ఆ కంపెనీలకి లాభాలు పెరుగుతున్నంత కాలం ఆ కంపెనీ యొక్క వ్యాపారానికి సంబంధించి మేజర్ రిస్క్లు ఏవి మనకున్న నాలెడ్జ్ లో, మొత్తం ప్రపంచంతో మనకు తెలియదు కానీ మనకున్నటువంటి పరిమితమైన నాలెడ్జ్ లో మనకి తెలుస్తున్నటువంటి రిస్క్లు ఏవి లేవు అనుకున్నప్పుడు వాటిని కొనుక్కోవడానికి ధైర్యంగా ఉండాలి. అలా చేసేటప్పుడు మితిమీరిన ఆశలతో ఒకే సెక్టర్ లో ఎక్కువ పెట్టకూడదు. కాబట్టి ఉన్న డబ్బులన్నింటినీ కూడా కనీసం 5 సెక్టర్లలో ఉండేట్లుగా, ఏ సెక్టర్ లో 20% కన్నా ఎక్కువ లేకుండా కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమొస్తుందంటే మన అంచనా ఒక్కొక్కసారి తప్పు కావచ్చు, కానీ 5 ఒకసారి తప్పితే 4 అంచనాల్లో కూడా మనం అనుకున్నట్టుగా కంపెనీలు మంచి పనితీరు వచ్చే క్వార్టర్లో కూడా పనిచేస్తే బాగుంటే అప్పుడు జరిగేది ఏంటంటే ఈ క్వార్టర్లో పెరగకపోయినా నెక్స్ట్ క్వార్టర్లో రేట్లు పెరగ తప్పదు. అది చరిత్ర చెప్పినటువంటి కాదనలేని సత్యం. కాకపోతే అందరూ కూడా షార్ట్ కట్లు వెతుక్కుంటూ పొరుగు వారు చెప్పారనో, ఫ్రెండ్ చెప్పాడనో, ఇంకొకళ్ళు ఎవరో అది కొనుక్కున్నారని బాగుపడ్డారనో కొనుక్కోవడం మూలంగా జరుగుతుంటే వస్తుందంటే ఏ కంపెనీ ఎందుకు కొంటున్నారో, ఎవరు చెప్తే కొంటున్నారో కూడా మీకు గుర్తుండదు. అలా ఎవరు సహాయం చేయకుండా, ఏమాత్రం రీసెర్చ్ చేయకుండా, కనీస జ్ఞానం కూడా పెంచుకోకుండా చేస్తే అది గ్యాంబ్లింగ్ అవుతుంది. ఆ గ్యాంబ్లింగ్ లో ఏమొస్తుంది, ఎప్పుడు కూడా గ్యాంబ్లింగ్స్ నిర్వహించే వాళ్ళకి లాభం, అంటే మీలాంటి వాళ్ళని ప్రేరేపించడానికి కారణభూతులైన వాళ్ళకి లాభాలు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లు మీకోసం మార్కెట్లో ఒక్కసారి రేటు పెంచి పడంగానే మీరు కొనుక్కోవడం అలాంటివి జరగకూడదు. అందువల్ల ఇటువంటి సమయాల్లో యుద్ధం ఏ భయమైనా సరే మార్కెట్ లోకి వస్తే ఆ సమయంలో అవకాశాలు కోకొల్లలుగా వస్తాయి. అవకాశాలు అంటే మీరు కొనంగానే పెరగమని కాదు, కానీ ఈ రోజు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా మంచి రేట్లు, తక్కువ రేట్లు వచ్చిన కంపెనీలు, మంచి కంపెనీలు కొనుక్కుంటే మీకు లాభం రాకుండా ఆపటం ఎవరి వల్ల కాదు. కాకపోతే నిలకడ ఉండాలి, కొద్దిగా గొప్ప నిబద్ధత ఉండాలి, కొనుక్కోవటం వెయిట్ చేయగలిగిన శక్తి ఉండాలి. కొన్న దగ్గర నుంచి దానికే తోస్తా కూర్చుంటే అది మంచి పద్ధతి కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. భాస్కర్ రావు గారు విశాఖ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి సార్ చెప్పండి. అది ఎంసెక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఈ రేట్లు కొనుక్కోవచ్చాను సలహా. స్టేట్ బ్యాంక్ అన్నారండి మీరు, స్టేట్ బ్యాంకు కెనరా బ్యాంక్ 2 అన్నారు. బ్యాంకింగ్ సెక్టర్ లో యుద్ధం వచ్చినా ఏది వచ్చినా కూడా ఏది మాత్రం వడ్డీలకేం లోటు ఉండదు. మనం ఆల్రెడీ ఈ వీక్ కూడా లాస్ట్ సాటర్డేనో ఫ్రైడేనో ఒకటి చెప్పినట్టున్నాను. బ్యాంకింగ్ సెక్టర్ లో 2 రకాల ప్రధాన ఇన్కమ్ ఉంటుంది. ప్రైవేట్ రంగ బ్యాంకులైనా ప్రభుత్వ రంగ బ్యాంకులైనా. ఒకటి మనలాంటి వాళ్ళం అప్పులు తీసుకుంటే చెల్లించే వడ్డీ, రెండవది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా విధి లేని పరిస్థితుల్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెట్టుబడులు పెడితే వాటి యొక్క విలువ తగ్గుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్లపై ఆధారపడి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతూ వస్తుంటే ఆ రేట్లు పెరుగుతూ ఉంటాయి. అంటే మనకి ఏమీ వడ్డీలు ఎక్కువగా రాకపోయినా కూడా ఆస్తుల విలువ పెరుగుతుంది కాబట్టి లాభం పెరుగుతుంది బ్యాంకులకి. రెండవది వడ్డీలు పెరగడం. వడ్డీలు యుద్ధం వచ్చినా ఏమొచ్చినా కూడా మీటర్ మాత్రమే తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుంది, బ్యాంకులకి ఫ్యూచర్ బాగానే ఉంటుంది.
అయితే మనం చూడవలసింది ఏంటి, ఆల్రెడీ ఫ్యూచర్ బాగుంటుందని మనలాగా చాలా మంది భావించి కొనేసుకుని రేట్ ఆల్రెడీ పెరిగిపోయి ఉంటే అప్పుడు కొనుక్కోవడం అనవసరం. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మీకు చూపిస్తున్నాను చూడండి, అన్ని రకాల బాగున్న కంపెనీ, అన్ని బాగున్నాయి, పారామీటర్స్ అన్ని మంచిగా ఉంది. కానీ అందులో పెరగడానికి స్కోప్ ఎంత ఉందో చూస్తుంటే ఇప్పుడున్న పారామీటర్స్ ప్రకారం చూస్తే మనం అంటూ ఒక ఫెయిర్ ప్రైస్ అంచనా చేసుకుంటాం కాబట్టి 1406 రూపీస్ ఫెయిర్ ప్రైస్ అనుకుంటే ఆల్రెడీ 1200 రూపీస్ ఉంది. అంటే ఇంకెంత ఉంది పెరగడానికి ఛాన్స్? ఓన్లీ 17%. అందువల్ల ఈ రెండు బ్యాంకుల్లో మీరు అడిగిన కెనరా బ్యాంకులు స్టేట్ బ్యాంకులు కనుక చెప్పాలి అంటే నా లెక్క ప్రకారం ఖచ్చితంగా మీరు చూడవలసింది కెనరా బ్యాంక్ చూడాలి కానీ స్టేట్ బ్యాంక్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడే మీకు కెనరా బ్యాంక్ కూడా చూపిస్తాను చూడండి, స్క్రీన్ మీద వస్తుంది. కెనరా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ రెండు ప్రభుత్వ రంగ సంస్థలే, కానీ కెనరా బ్యాంక్ లో స్కోప్ ఎంత ఉంది పెరగడానికి? 32% ఉంది. అంటే కాబట్టి ఏది మంచిది? రెండిట్లో రెండు మంచివే అని చెప్పినా కానీ ఇందులో కెనరా బ్యాంక్ కొనుక్కోవడం మంచిది. సో డెఫినెట్ గా ఏమాత్రం మొహమాట పడకుండా పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ వెళ్లకుండా మంచి బ్యాంకు చౌకలో ఉన్న బ్యాంక్ కెనరా బ్యాంక్ కాబట్టి అది కొనుక్కోండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రాజు గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ టాటా సిల్వర్ ETF 26 లో ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేయాలా, కంటిన్యూ చేయొచ్చా? సెకండ్ వన్ క్విఫిడ్ 430 లో ఉన్నాయి సార్, ఏమైనా యాడ్ చేయొచ్చా? నాకే వినపడలేదమ్మా. సార్ టాటా సిల్వర్ ఒకటి సార్ ఫస్ట్. ఏదండి? టాటా సిల్వర్ ETF 26 లో ఉన్నాయి సార్. టాటా సిల్వర్ ETF సార్ టాటా సిల్వర్ ETF లో ఇలాంటి 26 లో ఉన్నాయి. అదే కమోడిటీస్ లో కొనుక్కునేది యూజువల్ గా నేను సజెస్ట్ చేయనండి. కమోడిటీస్ అంటే దానికి విలువ ఉంటుంది, లైఫ్ ఉండదు. అటువంటి కంపెనీలకు ఏమొస్తుంది, దానికి పెరగడానికి కారణం అంతర్జాతీయంగా కనుక పెరుగుతుంది. ఇప్పుడు యుద్ధం వచ్చింది కాబట్టి సిల్వర్ ETF కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అంత మాత్రాన మనం ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోవచ్చా అంటే ఆ లోహాల్లో కొనుక్కునేది ఎప్పుడంటే మీకు ఉన్నటువంటి ఆస్తి 1,000 కోట్లలో ఉంటే అప్పుడు యాసెట్ అలొకేషన్ అంటాం. కొంత ఈక్విటీస్ లో, కొంత రియల్ ఎస్టేట్ లో, కొంత మీ వ్యాపారంలో, కొంత కమోడిటీస్ లో పెట్టుకోవాలని చెప్తే లోహాలకు వెళ్ళాలి. కానీ అలా కేవలం వాళ్ళు వీళ్ళు చెప్పని బాగా పెరిగింది 4,20,000 వెళ్ళింది అనుకుంటే ఏమైందండి, ఒక్క రోజులోనే దాదాపుగా 40% పడిపోయి 2,25,000 కూడా వచ్చింది. అంత వాలటాలిటీ ఉన్న దానిలోకి వెళ్ళిపోతే రోజంతా మనశ్శాంతి కరువు అవుతుంది. మనకు మనమే సిగ్గుపడతాం రేపొద్దునే, అది పడిపోతే అనవసరంగా చేశానని. కాబట్టి అటువంటి వాటికి నేను దూరంగా ఉంటాను. దానికి సంబంధించి కొనుక్కోవచ్చు అని చెప్పే ధైర్యం కూడా సామాన్యంగా చేయను, తెలియక లేదా ఇష్టం లేక కాదు. అటువంటిది రిటైల్ ఇన్వెస్టర్స్ కి మంచిది చేయదు నమ్ముతున్నాను కాబట్టి దాని మీద ఒపీనియన్ చెప్పడానికి కొద్దిగా నాకు భయం, దయచేసి అర్థం చేసుకోండి. రైట్ సార్. సార్ సెంటిమెంట్ బాగాలేనప్పుడు అన్ని ఇండస్ట్రీలో షేర్లు తగ్గుముఖం పడతాయి కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లార్జ్ క్యాప్ స్టాక్స్ ఆ టాప్ 10 కంపెనీలు ఇన్వెస్టర్ల కోసం ఏమైనా చెప్పగలరా సార్? చెప్పగలమో, చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్పడానికి ప్రవక్తలు చెప్పడం, ప్రవచనాలు చెప్పడం తేలిక, అట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుందని. కానీ ఏం కొనుక్కోవాలి, మంచి కంపెనీ కొనుక్కోండి అంటున్నారు. ఆ మంచి కంపెనీ ఏంటో ఎలా తెలుస్తుందంటే చెప్పలేము. అలా కాకుండా మనం ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వాళ్ళకి ఆన్సర్ ఇస్తే వాళ్ళకి కొద్దిగా ధైర్యం వస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి అందరికీ కూడా ఈ రోజున కనుక చూసినట్లయితే లార్జ్ క్యాప్ అంటే ఏమండి అంటారు, 50,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీల్లో ఏ కంపెనీలు పెరగడానికి అవకాశం ఉన్నాయో లిస్ట్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నా అంచనా ప్రకారం మీకు ఆ సెక్టర్ లో కనుక ఆల్రెడీ ఎక్స్పోజర్ ఎక్కువగా లేకపోతే ఈ కంపెనీలు కొనుక్కుంటే రాబోయే రోజుల్లో మీకు ఫలితాలు బాగా ఉండే అవకాశం ఎక్కువ. ఇప్పుడు చూస్తుంటే మీరు చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి ముతూట్ ఫైనాన్స్. ఇప్పుడే చెప్పాను, బ్యాంకింగ్ కి ఫైనాన్స్ కంపెనీలకి ఏం బాగలేదు. యుద్ధం వచ్చినా, వర్షం వచ్చినా, వరద వచ్చినా ముతూట్ ఫైనాన్స్ లో 49% పెరగడానికి ఛాన్స్ ఉంది. అలాగే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో 47%, మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ లో యూరోప్ కి, మిడిల్ ఈస్ట్ కి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, యుద్ధం వచ్చింది కదా అన్నమాట. యుద్ధం 2 రోజుల్లో 2 వారాలు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు, మళ్ళీ తిరిగి అంతా లైఫ్ అంతా నార్మల్ అయిపోతుంది. అలాగే IRFC అది కూడా ఫైనాన్సింగ్ కంపెనీ కాబట్టి దానికి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం. ఇక్కడ IRFC గురించి మీకు అనుమానం రావచ్చు, రైల్వే స్టాక్ కదని అంటారు. వాళ్ళు రైల్వే స్టాక్ లో, రైల్వే బిజినెస్ లో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ ఇస్తారు కాబట్టి రైల్వేస్ గా బ్రాండ్ పడినా ఎక్కువ చేసే ఫైనాన్స్ అనమాట. తర్వాత HPCL మాత్రం దయచేసి దూరంగా ఉండొచ్చు. అది మంచిదని వచ్చినా కానీ నేను కొనమని చెప్పలేను. కారణం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న దీనికి చమురు రేట్లు ఇంటర్నేషనల్ గా పెరగడం తగ్గడం వస్తే బాగా ఇంపాక్ట్ అవుతుంది. అది రిటైల్ ఇన్వెస్టర్స్ అంత మంచిది కాదు. తర్వాత సుజలాన్ ఎనర్జీ మరీ తగ్గకూడదంత తగ్గింది. దానికి మనకు తెలియని కారణాలు ఏమైనా ఉంటే నష్టపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు మాత్రం అవకాశం చాలా టెంప్టింగ్ గా ఉంది కాబట్టి కొనుక్కోవడానికి మంచి అవకాశంగానే కనపడుతుంది. నెక్స్ట్ PNB, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా బ్యాంక్ స్టాకే. తర్వాత ఇండియన్ హోటల్స్ బ్రహ్మాండంగా 45%, MCX దాదాపుగా 45%, ONGC 44%, తర్వాత పేటిఎం కూడా ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది 43%, ఎస్ బ్యాంక్ 43%, JSW ఎనర్జీ 42%. ఇంతవరకు సరిపోతాయి. ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్ చూడండి, అన్ని కూడా 50,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు.
వీటిల్లో కొనుక్కుంటే డబ్బుకి భద్రత ఎక్కువ ఉండి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ యూ విల్ బి ఏబుల్ టు టేక్ ఎ వ్యాలిడ్ డెసిషన్ ఫర్ యువర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్.